హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మ్యాథ్స్ 2A అండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A. ఈరోజు ఈయన సెకండ్ ఇయర్ 2Aలో మనకి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అండి, అలాగే ఏ చాప్టర్స్ నుంచి మనకి ఏవే క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఏవి నేర్చుకుంటే మనకి బెనిఫిట్ ఎక్కువ అనేది ఈరోజైతే మనం డిస్కస్ చేసుకుందాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇవి 2 మార్క్స్ అనేవి మనం ఏవి ఇస్తారో ఏవి ఇవ్వరా అనేది చెప్పలేమండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడే వీళ్ళు 2 మార్క్స్ కొంచెం టఫ్గా ఇస్తారనమాట. కొన్ని ఇంపార్టెంట్వి అలా ఇస్తారు. కాబట్టి మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. కానీ నాకు తెలిసినంత వరకు కూడాను నేనైతే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మాత్రం తీస్తున్నాను. ఇవి మాత్రము చేయడం వల్ల ఎట్లేదనుకున్నా కూడాను 10 క్వశ్చన్స్ నుంచి 6 క్వశ్చన్స్ వరకు కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. లేదు మాకు 75 అవుట్ ఆఫ్ 75 కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము టెక్స్ట్ బుక్, అలాగే మెటీరియల్స్, మీ సార్ వాళ్ళు చెప్పినటువంటి క్లాస్ వర్క్ అన్నీ కలిపి చేయండి. అట్లాగైతేనే మీకు 75 అవుట్ ఆఫ్ 75 వస్తాయి. అలా కాకుండా ఓన్లీ కొన్నే చేస్తే 75 అయితే రావండి. ఇక్కడైతే మాత్రము చాప్టర్ వైజ్ ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చినారో అనేది చూసుకుంటూ వద్దాము. ముందుగా మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే మాత్రం 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ చాప్టర్లో నేనైతే మాత్రం టోటల్గా 12 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 12 క్వశ్చన్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటివి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను. ఈ చాప్టర్లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూస్తున్నారా, ఈ ఫస్ట్ వన్ అండి 7 + 24i. ఈ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి నేనైతే మాత్రం ఒకటే చెప్తానండి, 2 మార్క్స్లో 20 అవుట్ ఆఫ్ 20 రావాలి. అంటే 20 మార్క్స్ ఖచ్చితంగా పడిపోవాలంటే మీరు 2 మార్క్స్లో ఏం చేస్తారంటే ఓన్లీ ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ మాత్రమే రాస్తారు, ఫార్ములా రాయరు, మర్చిపోతారు, టెన్షన్లో మర్చిపోతారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మాకు స్పాట్ కరెక్షన్లో ఫార్ములాకి మార్క్ ఉంది కాబట్టి మీరు ఫార్ములా రాసి దాన్ని నీట్గా బాక్స్లో పెట్టండి, కింద ఆన్సర్ రాయండి. అట్లా రాస్తేనే మాకు స్పాట్లో మీకు 2 మార్క్స్ కరెక్ట్గా పడతాయి. అట్లా కాకుండా మీరు ఓన్లీ ఆన్సర్ రాశారు మాకు 20 మార్క్స్ పడిపోతాయని అనుకుంటే అలా కాదండి. మాకు కొన్ని అక్కడ రూల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫార్ములా ఖచ్చితంగా రాయాలి. ఏ క్వశ్చన్కైనా 2 మార్క్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఫార్ములా అయితే రాయాలి. సెకండ్ వన్ అండి, సెకండ్ వన్ చూడండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది, ఈజీ అనమాట. ఇది కూడా అట్లాగే థర్డ్ వన్ కూడా రెండింటిని మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి ఫోర్త్ వన్ వచ్చి పోలార్ ఫామ్ కనుక్కోమన్నారు. ఈ క్వశ్చన్లో మనకి ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ అనండి. ముఖ్యంగా ఇదండి, దీనికి ఫార్ములా రాసి లాస్ట్లో ఆన్సర్ రాస్తే 2 మార్క్స్ అయితే మనకు ఖచ్చితంగా వేస్తారు. నెక్స్ట్ అండి ఈ 2 క్వశ్చన్స్ అయితే అందరికి వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఫ్రీ ఫైనల్స్లో కానీ టర్మ్స్లో కానీ మనకి వీకెండ్స్లో కూడా మనకి ఇవి చాలాసార్లు వచ్చున్నాయి. ఇవి రెండైతే మీ అందరికి కూడా వచ్చుంటాయి. ఇవి రెండు కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ మనకి 6 చూడండి, జెడ్ ప్లస్లో మనము 2 - 3i పెట్టుకొని సబ్మిట్ చేసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు 2 మార్క్స్ క్వశ్చన్ చూడగానే మీకు ఊరిని అర్థమైపోతాయండి. ఎందుకంటే 2 మార్క్స్లోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది మనకి. ఇక సెవెంత్ వన్ ఈజీ అయ్యాను. అలాగే సిక్స్త్ వన్ అండి, సిక్స్త్ వన్ కూడా మనకి వేరే ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి పేపర్ 3 ఇచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్ వస్తాయి. నెక్స్ట్ అండి నైన్త్ వన్ చూడండి, ఇంటూ చేసి దాన్ని సాల్వ్ చేసేస్తే మనకి సరిపోతుందండి. 7 - i ఇంటూ చేసేసి మనం సాల్వ్ చేసేసి సరిపోతుంది. ఇక 10th వన్ అండి, 10 కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. 11th వన్ అండి, 11th వన్ అయితే సెట్ 3 ఇచ్చినప్పుడు వస్తాయండి ఇట్లాంటి క్వశ్చన్స్. ఇక ఇక్కడైతే చూస్తున్నారా 12th వన్, ఈ 12th వన్ అలాగే ఫస్ట్ వన్ రెండు కొంచెం సేమ్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు. కానీ క్వశ్చన్ చదువుకొని చేయాలి. దీనికి వేరే ఆన్సరు, దానికి వేరే ఆన్సరు, దీనికి వేరే ఫార్ములా, దానికి వేరే ఫార్ములా. కాబట్టి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిమోస్ థీరం అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా 7 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 7 క్వశ్చన్స్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ యొక్క చాప్టర్లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏదన్నా అంటే ఇది అండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ అండి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడాను చాలా సింపుల్ అండి. ఎంత సింపుల్ అంటే చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా చేయగలుగుతారు అనమాట. అంత ఈజీ ఈ ప్రాబ్లం మనకి, ఊరినే చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి, సెకండ్ క్వశ్చన్ కూడా మనకి టర్మ్స్ అప్పుడు ఇస్తారు, అలాగే ఫ్రీ ఫైనాన్స్ అప్పుడు కూడా ఇస్తారండి. ఈ మోడల్ కూడా మనకి ఇంపార్టెంట్. సెట్ 2 వచ్చినప్పుడు అలాంటివి ఇస్తారు మనకి. అలాగే థర్డ్ క్వశ్చను ఇక్కడ చూస్తున్నారా, ఫోర్త్ వన్ ఇది మనకి ఏపీ వాళ్ళకి 2023లో ఇచ్చారండి ఈ క్వశ్చన్ మనకి. ఇక 5th వన్ అంటారా, 5th వన్ అయితే మాత్రము టీఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఇది
ఇక 6th వన్లో 2 ఆప్షన్స్ తీసుకున్నానండి. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంటేనండి, ఈజీగానే ఉంటుంది, మరీ అంత హార్డ్ ఏం కాదు, ఈజీగానే చేసేయచ్చు. ఇక 7th వన్లో కూడా 2 ఆప్షన్స్ తీసుకున్నానండి. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంటేనండి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా 7 క్వశ్చన్స్ అయితే తీసినాను. ఇక ఈ యొక్క చాప్టర్లో అయితే మాత్రం మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం మనమైతే మాత్రము. ఇంకా ఫస్ట్ వన్ అండి, ఈ ఫస్ట్ వన్ చూస్తున్నారా, ఫైండ్ ద ఎం వాల్యూ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ మీకు అందరికి వచ్చి ఉంటుందండి, ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా ఈ క్వశ్చన్ అయితే మనకి ఈజీగా నేర్పించేస్తారు. ఫైండ్ ద ఎం వాల్యూ, ఈ యొక్క క్వశ్చన్ అయితే మీకు అందరికీ వచ్చి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ యొక్క చాప్టర్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, సెకండ్ వన్ కూడా చూడండి, ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలా, 1/α + 1/β. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చి 1/α² + 1/β². ఈజీ అనండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, మరీ అంత టఫ్ ఏం కాదు. 2a అంటేనే ఈజీ, కొంచెం 2b కొంచెం టఫ్గానే ఉంటుంది, కానీ 2a అయితే మాత్రం చాలా ఈజీ అండి, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక థర్డ్ వన్ చూస్తున్నారా, ఈ థర్డ్ వన్ మనకి టీఎస్ వాళ్ళకి ఇచ్చారండి, 2022లో ఇచ్చారు. టీఎస్ వాళ్ళకి, మనకి ఏపీ వాళ్ళకి అయితే మాత్రం ఇది ఇచ్చారు, ఫస్ట్ వన్ ఇచ్చారు. ఇక ఈ ఫోర్త్ వన్ చూడండి, ఈ ఫోర్త్ వన్ కూడా ఈజీ అనండి. నెక్స్ట్ అండి, దీన్ని చూస్తున్నారా, ఈ క్వశ్చన్ మీరు ఫ్రాక్షన్స్ కనుక్కుంటారు కదా, ఆ మోడల్లో చేస్తే సరిపోతుందండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు అయితే మాత్రం 2 మార్క్స్ రాసేటప్పుడైనా మాత్రం ఖచ్చితంగా మీకు 20 మార్క్స్ పడాలంటే మాత్రము ఫార్ములా ఖచ్చితంగా రాయండి. పేపర్ రుద్దేటప్పుడు మాకు టెన్షన్గా రుద్దుతుంటాము, ఫాస్ట్గా వెళ్ళిపోవాలని. అప్పుడు ఏంటంటే మాకు ఫార్ములా అనేది కొంచెం కనిపించకుండా, అంటే ఇప్పుడు స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కదండి, ఫార్ములా అనేది టక్కని చూడరు కదా, అందుకని ఫార్ములా రాసినప్పుడు దాన్ని బాక్స్లో పెట్టండి నీట్గా. ఇక మీరేమన్నా కొంచెం గ్లిటర్స్ కానీ లేదా టిక్ పెన్స్ కానీ యూజ్ చేస్తున్న పని అయితే ఏదైనా పెన్సిల్ యూజ్ చేసుకోండి, దేని ఇబ్బంది లేకుండా పెన్సిల్ యూజ్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. మంచిగా మార్క్స్ అయితే మాత్రం వస్తాయి. 75 out of 75 రావాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ చిట్కాని అయితే పాటించండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా 7 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 7 క్వశ్చన్స్ నుంచి అయితే మాత్రం మనకైతే మాత్రం ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. ఈ యొక్క క్వశ్చన్స్ ఏంటంటే ఇవాళ చూద్దాం మనము. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తున్నారా, ఫైండ్ ద ఆల్ఫా వాల్యూ అండి. ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనము. ఇక్కడ ఇచ్చేటువంటి ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఇద్దరికి కలిపి ఇచ్చున్నారండి, 2022లో ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారా సెకండ్ వన్ అండి, ఇది 24లో ఇచ్చున్నారండి మనకి ఏపీ వాళ్ళకి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, థర్డ్ వన్ కూడా చూడండి, ఫైండ్ ద ఏ వాల్యూ. ఇదైతే మాత్రం అందరికి వచ్చండి, సింపుల్ అనమాట, వెరీ ఈజీ క్వశ్చన్స్, ఇవన్నీ కూడాను ఈజీగా చేసేయచ్చు. ఇక థర్డ్ వన్ చూస్తున్నారా, ఇది మనకి టీఎస్ వాళ్ళకి ఇచ్చినారండి, ఏపీ వాళ్ళకి కూడా ఇచ్చినారు మనకి. ఇదైతే మాత్రం మాకైతే మాత్రం ప్రతి ఫ్రీ ఫైనల్ అలాగే టర్మ్స్లో ఇదైతే మాకు చాలాసార్లు వచ్చిందండి ఈ క్వశ్చన్ మాకు. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి, ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ వన్ కూడా మనకి ఫైండ్ ద ఏ వాల్యూ. ఇట్లాంటి మోడల్ అనేది మనకి సెట్ 1కి అలాగే సెట్ 2కి ఇంపార్టెంట్ అండి, ఎక్కువ శాతం ఇలాంటి మోడల్స్లోనే ఇస్తారు మనకి. సెట్ 1 సెట్ 2కి, సెట్ 3కి అంటారా కొంచెం టఫ్గా ఇస్తారు సెట్ 3 అయితే మాత్రము. నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, ఈ 5th క్వశ్చన్ కూడా మనకి ఈ యొక్క మోడల్ మనకి ఇంపార్టెంట్ అండి. ఫైండ్ ద ఆల్ఫా వాల్యూ అన్నారు. ఈ మోడల్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్, మనకి టర్మ్ పేపర్ 1 పేపర్ 2 అలాంటప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ ఎక్కువ శాతం మనకు వస్తాయి. ఇక్కడ చూస్తున్నారా 6th వన్ అండి, ఇది మనకి పేపర్ 3 ఇచ్చినప్పుడు ఇస్తారనమాట. ఈ మోడల్స్ మనకి కొంచెం అన్ఇంపార్టెంట్, ఇవి కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి సెట్ 3లో ఇస్తారు. ఇక ఇలాంటివి అయితే మాత్రం సెట్ 3లో ఇస్తారండి మనకి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ చాప్టర్కి అయితే వెళ్దాము. నెక్స్ట్ చాప్టర్ అండి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అండి. ఈ చాప్టర్ నుంచి మనకైతే మాత్రం 2 మార్క్స్ అయితే 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటి పర్మిటేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు, అలాగే కాంబినేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. నేనైతే మాత్రం పర్మిటేషన్స్లో నుంచి అయితే మాత్రం టోటల్గా 7 క్వశ్చన్స్, అలాగే కాంబినేషన్స్లో నుంచి అయితే మాత్రం టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే తీస్తున్నానండి. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక్కొక్క లైనే ఉంటుందండి ఆన్సర్, ఎక్కువ శాతం కూడా ఉండదు, ఒక్కొక్క లైనే ఉంటుంది. దానికి 2 మార్క్స్ పడిపోతాయి, అంటే ఈజీగా పడిపోతాయి. ఇక్కడ చూస్తున్నారా ఫైండ్ ద ఎన్ వాల్యూ అన్నారు, ఫార్ములా రాసామా ఎన్ వాల్యూ రాసుకున్నామా అంతే, 2 మార్క్స్ అట్టే పడిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారా ఫైండ్ ద ఎన్ వాల్యూ, దీనికి కూడా అంతేనండి, ఫార్ములా రాసాము ఆన్సర్ రాసేసాము. ఇక్కడ దీంట్లో అయితే మాత్రం 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్, ఇదైతే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి 2024లో కూడా ఇచ్చున్నారు ఈ మోడల్ మనకి.
ఈ పర్మిటేషన్స్ వరకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అని అనుకుంటారండి. లేదండి, మనం 1, 2 సార్లు చేస్తే ఈజీగానే ఉంటుంది. ఇది ఏమంత టఫ్ అనిపిదు అనమాట, ఈజీగానే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకు చూడండి థర్డ్ క్వశ్చన్ కానీ అలాగే ఫోర్త్ వన్ కానీ ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇంటర్మీడియట్ పర్మిటేషన్స్ మ్యాట్రిక్స్ దీని యొక్క ఆర్డర్ రాసాము. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ ఇన్ వర్డ్స్ రాసాము. ఇప్పుడు చూడండి మ్యాట్రిక్స్ అన్నాడు 1 2 3 4 5 6 7 8 9 10 11. ఆన్సర్ వచ్చి 11 ఫ్యాక్టోరియల్ బై నెంబర్ ఆఫ్ ఏం రిపీట్ అయినాయి 1 2 2 ఫ్యాక్టోరియల్. టీ 2 టైమ్స్ రిపీట్ అయ్యింది 2 ఫ్యాక్టోరియల్. ఇంకేమైనా రిపీట్ అయ్యి ఉందా అంటే ఏ రిపీట్ అయ్యి ఉంది 2 ఫ్యాక్టోరియల్ అంతే. ఆన్సర్ అక్కడ ఫైండ్ అవుట్ అయిపోయింది. రాస్తాం చూడండి 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఫార్ములా వచ్చి n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ q ఫ్యాక్టోరియల్ ఆల్ ఫ్యాక్టోరియల్. అదే ఫార్ములా కూడా రాస్తాం చూడండి n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ q ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ అండి 5th క్వశ్చన్ చూస్తున్నారా, ఇక్కడైతే మాత్రము 6 డిఫరెంట్ కలర్ బెడ్స్ అన్నాడు. దీనికైతే మాత్రం ఒక్క లైన్ ఉంటుందండి ఆన్సరు, ఫార్ములా ఆన్సరు. సచ్చినట్టు 2 మార్క్స్ అయితే వేయాల్సింది నేను. ఇవి మాకు రూల్స్ అనమాట. చిన్న ఆన్సర్ అండి, ఈజీగా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా సేమ్ 6th క్వశ్చన్ కూడాను ఈజీ అండి, ఒక్క లైన్ ఉంటుంది, డైరెక్ట్ ఆన్సర్ రాసినా కూడా 2 మార్క్స్ అయితే వేస్తారు. ఇక 7th వన్ చూస్తున్నారా, 7th వన్ వచ్చి మనకి పేపర్ 3 ఇచ్చినప్పుడు ఇస్తారనమాట ఇట్లాంటి మోడల్. కాబట్టి మనం ఏ పేపర్ ఇస్తారో తెలియదు కాబట్టి మనం 3 పేపర్లకు అనువుగా నేర్చుకొని వెళ్ళాలండి. నెక్స్ట్ కాంబినేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ పార్ట్ 2 అనుకోవచ్చు. దీని యొక్క కాంబినేషన్స్ నుంచి అయితే మనకైతే మాత్రం 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ ఇస్తారు. ఈ యొక్క కాంబినేషన్స్ నుంచి మనకి ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇక్కడ చూస్తున్నారా ఫస్ట్ వన్ అండి, ఈ ఫస్ట్ వన్. అలాగే ఇక్కడ చూస్తున్నారా ఈ థర్డ్ వన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్స్ మనకి. ఇలాంటివి ఖచ్చితంగా మనకైతే మాత్రం ఇస్తూ ఉంటారు పబ్లిక్లోను. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారా కింద 6th వన్ కానీ 7th వన్ కానీ. ఈ 7th వన్ అయితే మాత్రము ఈజీ అండి. 12 మనకి ఒక చిన్న ఫార్ములా అంతే, దాంట్లో ఆన్సర్ రాసామా సబ్మిట్ చేసామా అంతే, 2 మార్క్స్ అట్లాగే ఉంటుందండి. ఈ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అనేవి ఒక చిన్న లైన్ ఆన్సరు అంతేనండి, దాంతోనే మనకి 2 మార్క్స్ అయితే మాత్రం ఈజీగా పడిపోతాయి. నెక్స్ట్ చూడండి 8th వన్ వచ్చి మనకి పేపర్ 3 ఇచ్చినప్పుడు మనకి ఇట్లాంటివి ఇస్తారు. మనకి 9th వన్ అండి, 9th వన్ కూడా సెట్ 3 ఇచ్చినప్పుడు ఇస్తారు. ఇక 10 అండి, క్వశ్చన్ నెంబర్ 10 ఇది సెట్ 2 ఇచ్చినప్పుడు ఇస్తారండి. మనకి ఈ మోడల్ కొంచెము ఈజీగానే ఉంటుంది ఈ క్వశ్చన్ మనకి. కాబట్టి సెట్ 2 ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ అయితే ఇస్తారు మనకి. ఒకసారి క్వశ్చన్స్ ఒకసారి బాగా చూసుకుంటూ వచ్చేద్దాము. నెక్స్ట్ అండి బైనామిల్ థీరము. ఈ యొక్క బైనామిల్ థీరం నుంచి మనకైతే మాత్రము ఒక క్వశ్చన్ అయితే 2 మార్క్స్ అయితే వస్తుందండి. ఎక్కువ శాతం మనకి ఈ చాప్టర్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్ అయితే మాత్రము ఇక్కడ చూస్తున్నారా ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎక్కువ శాతం వస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారా ఈ సెకండ్లో ఫస్ట్ ఆప్షన్ ఇది ఎక్కువ శాతం వస్తుందండి. ఒకవేళ ఎప్పుడన్నా కొంచెం పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్ మనకి ఇలాంటివన్నీ మనకి ఎక్కువ శాతం వస్తాయండి. ఇవన్నీ ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి బైనామిల్ థీరము. కాకపోతే ఈజీగానే ఉంటాయండి, చేసేయచ్చు మనమైతే మాత్రము. 1, 2 సార్లు చేసామంటే ఇక ఈజీగా అయితే రాసేస్తాం మనమైతే మాత్రము. ఇక్కడైతే మాత్రం ఈ చాప్టర్ నుంచి టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే తీస్తున్నారండి. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, మనమైతే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము. ఒకసారి క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వద్దాము. నెక్స్ట్ 5th వన్ అండి. ఈ 5th వన్లో 2 ఆప్షన్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనకి టీఎస్ వాళ్ళకి 2020లో వచ్చున్నాయి, అలాగే 22లో వచ్చున్నాయి. ఇక కింద 6th వన్ చూస్తున్నారా, అది ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చున్నారండి. 7th వన్ వచ్చి 22లో ఇచ్చున్నారు. ఇక 8th వన్ అయితే మాత్రము 22లోనే ఇచ్చున్నారండి. ఇది మనకి ఏంటి 22 అని 2 టైమ్స్ అన్నారు
అలా ఒక ఇయర్ మనకి 2 టైమ్స్ అయితే వస్తుందండి. కాబట్టి అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటైతే మాత్రము మనకి మార్చ్లో, ఇంకోటి వచ్చేసి సప్లిమెంటరీ యొక్క క్వశ్చన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ చాప్టర్కి అయితే వెళ్దాం మనం. ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఈ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారండి. ఈ చాప్టర్ నేనైతే టోటల్గా 4 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 4 క్వశ్చన్స్ చాలండి ఈ చాప్టర్కి. అవే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతాయి. ఇక్కడైతే చూస్తున్నారా, ఫస్ట్ వన్ నుంచి మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ కూడా 3 ఒకే మోడల్ మనకి ఈజీగా చేసేయవచ్చు. మనకైతే మాత్రము అడిషన్, సబ్ట్రాక్షన్స్, మనకి డివిజన్స్ ఇవి బాగా వస్తే ఈ 3 క్వశ్చన్స్ మనకి ఈజీగా చేయొచ్చు అండి. ఒకవేళ 7 మార్క్స్ మీరు చాయిస్ పెట్టుకున్న 2 మార్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రాయొచ్చండి. ఎందుకంటే చిన్న ఆన్సర్స్ అయితే మాత్రము ఫార్ములా రాస్తే మాత్రమే మనకి 2 మార్క్స్ అయితే కన్ఫర్మ్గా పడతాయండి. ఫార్ములా రాయకుండా ఓన్లీ ఆన్సర్ రాస్తే 1 మార్కే వేస్తారండి మనకి. ఇక సెకండ్ వన్ చూస్తున్నారా, సెకండ్ వన్ కూడానండి ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ మనకి కనుక్కోవాలా. ఫార్ములా రాసుకొని ఫార్ములాలోకి మనం సబ్మిట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 మార్క్స్ పడిపోతాయి. ఇక థర్డ్ వన్ అండి, థర్డ్ వన్ కూడా మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. మనకి మీడియన్ కనుక్కోవాలి, ఈజీ అనమాట. ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్ట్ డేటా. దీనికి కూడానండి ఈజీ అనమాట. ఇవన్నీ కూడా మనకి చిన్న ఆన్సర్స్. 2 మార్క్స్ అయితే మాత్రము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. కాకపోతే అన్నీ వస్తాయా అంటే చెప్పలేమండి. ఎందుకంటే 2 మార్క్స్ కొంచెం మనకి 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి టఫ్గా ఉండేటట్టు ఇస్తారు. ఎందుకంటే 75 గెయిన్ చేసే వాళ్ళ కోసము పేపర్ అనేది కొంచెం టఫ్ చేస్తారు. కాబట్టి అలాంటప్పుడు కొంచెం 2 మార్క్స్ ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో అవి కానీ లేదంటే ఎక్కడెక్కడో మూల తీస్తారనమాట. అందుకని మనము అన్నీ కన్ఫామ్గా వస్తాయంటే చెప్పలేము. కాబట్టి అన్నీ నేర్చుకొని ఉండాలి 75 కావాలన్న వాళ్ళు అయితే మాత్రము. ఇక లాస్ట్ చాప్టర్ అండి, ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఈ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ చాప్టర్లో నేను టోటల్గా అయితే మాత్రము 8 క్వశ్చన్స్ అయితే తీస్తున్నానండి. ఈ 8 క్వశ్చన్స్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినవి ఏంటంటే ఒకటి చూస్తున్నారా, ఫస్ట్ వన్, ఈ సెకండ్ వన్, ఈ రెండేనైనా మనకి ఎక్కువ శాతం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఈ చాప్టర్లో నుంచి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఖచ్చితంగా ఇదైతే నేర్చుకొని ఉండాలా. ఒకసారి క్వశ్చన్స్ అయితే చూడందాం. ఇక క్వశ్చన్ నెంబర్ 3 అండి, ఇది సెట్ 2. అలాగే ఫోర్త్ వన్, ఈ సెట్ 2 వచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్ అయితే మనకు వస్తాయి. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఏ పేపర్స్ అయితే తెలియదు కాబట్టి మనం అయితే నేర్చుకొని ఉండాలా. ఇక క్వశ్చన్ నెంబర్ 5 అండి, క్వశ్చన్ నెంబర్ 5 కూడా మనకి సెట్ 3 ఇచ్చినప్పుడు ఇలాంటి కష్టమైన క్వశ్చన్స్ అన్నీ కూడా సెట్ 3లో వస్తాయి మనకి. ఒకసారి చూద్దాము. ఇది 5th క్వశ్చన్ యొక్క కంటిన్యూషన్ అండి. క్వశ్చన్ ఇది 5th క్వశ్చన్ యొక్క కంటిన్యూషన్ పార్ట్ అనమాట. క్వశ్చన్ కొంచెం అక్కడ పేపర్ అయిపోయింది, ఇక్కడ రాశాను నేను. ఇక 6th వన్ చూస్తున్నారా, 6th వన్ కూడా అండి మనకి ఈజీయేను. ఇట్లాంటివన్నీ కూడా మాకైతే మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీ ఫైనాన్స్కి వచ్చినాయండి. ఇలాంటివన్నీ కూడా మాకు ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఖచ్చితంగా చేయాలా మీరైతే మాత్రము. ఇక 7th వన్ చూడండి, 7th వన్ 8th వన్ కూడా మనకి సెట్ 3 ఇచ్చినప్పుడు మనకి కొంచెము టఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాంటప్పుడు ఈ క్వశ్చన్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి మీరు కూడాను. అలాగే మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.